సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో జరపాలని సూచించిన జనరల్ పరిశీలకులు రవి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు దాఖలు చేసిన ఆశావాహుల నామినేషన్లు. ప్రతి ఉద్యోగి ఎన్నికల ప్రక్రియలో పూర్తి నిబద్ధతతో పనిచేయాలి అన్న స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్. యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి. తెలంగాణలో 2008 ఎన్నికల్లో రాబోయేది బీసీ ప్రభుత్వమే స్పష్టం చేసిన వట్టే జానయ్య యాదవ్. బాల్య వివాహాల నిర్మూలనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. డీఎస్పీ శివరాం రెడ్డి. ఎక్సైజ్ అధికారులపై ఖమ్మం ప్రజల మండిపోటు. భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతున్న రూరల్ ఎస్ఐపై డీజీపీకి ఎస్పీకి కంప్లైంట్ చేసిన బాధితులు. ఘనంగా ఎలోన్ లొవెన్ వార్కెంటిన్ 138వ వార్షికోత్సవ వేడుకలు. షేర్దా విజన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 200 మంది బాధితులకు 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో జరపాలని జనరల్ పరిశీలకులు రవి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ విపి ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహాలతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో జరపాలని జనరల్ పరిశీలకులు రవి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ వీసీ ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహలతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారితో సమావేశం నిర్వహించారు. ఓటర్లకు అవగాహన కల్పించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలన్నారు. ఓటర్ స్లిప్ పంపిణీలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఎన్నికలలో అభ్యర్థులకు మద్దతు తెలిపిన ప్రచారంలో పాల్గొన్న ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ, మొదటి విడతలో సూర్యాపేట, ఆత్మకూరు, ఎస్ తుంగతుర్తి, తిరుమలగిరి, మద్దిరాల, నాగారం, నూతన్కల్, జాజిరెడ్డిగూడెం మండలాలలోని 159 గ్రామ పంచాయతీలకు 1442 వార్డులకు, రెండవ విడతలో చివ్యంల, పెన్పహాడ్, కోదాడ, మునకాల, అనంతగిరి, నడిగూడెం, మోతే, చిలుకూరు మండలాల్లోని 181 గ్రామ పంచాయతీలకు 1628 వార్డులకు, అలాగే మూడవ విడత హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్ల చెరువు, చింతలపాలెం, పాలకీడు, నేరేడుచెర్ల, గరిడేపల్లి మండలంలోని 146 గ్రామ పంచాయతీలకు 1318 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని, మొత్తం ఓటర్లు 6,94,815 మంది ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం, అసత్య ప్రచార, ద్వేషపూరిత పోస్టులు, ఓటర్లను ప్రభావితం చేసే సందేశాలు, ఉద్రిక్తతలను రేకెత్తించే వ్యాఖ్యలు కఠినంగా నిషేధించబడినవని జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబడిందని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు వంటి అంశాలపై వెంటనే 6281492368కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అర్వంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్వంపల్లి, కాసరాబాద్ గ్రామ సర్పంచ్లకు వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంకు జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ వివి అప్పారావు, డిపిఓ యాదగిరి, డిఎల్పిఓలు నారాయణరెడ్డి, పార్థసారథి, నోడల్ అధికారులు తదితరులు హాజరైనారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు మొదలైన నామినేషన్ల ప్రక్రియ. నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 9 నిర్ణీత కేంద్రాలలో నామినేషన్ల పర్వం ఉత్సాహవంతంగా కొనసాగింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు గెలుపు కొరకు వారి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మొదలైన నామినేషన్ ప్రక్రియ. నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు 9 నిర్ణీత కేంద్రాలలో నామినేషన్ల పర్వం ఉత్సాహవంతంగా కొనసాగింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు గెలుపు కొరకు వారి ఆశాభావం వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలు చేసే అభ్యర్థులకు ఎలాంటి సమాచారం కావాలన్నా అధికారులు హెల్ప్ డెస్క్ ద్వారా తగిన సమాచారం అందిస్తూ, అభ్యర్థులకు తెలియని విషయాలను తెలియజేస్తూ, సమాచారం అందిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ సహకరిస్తున్నారు. నాంపల్లి, మహమ్మదాపురం, మేళ్లవాయి, బండతిమ్మాపురం, ముష్టిపల్లి, పసుపునూరు, టీపీ గౌరారం, రామ్దాస్ తండా, పెద్దాపురం కేంద్రాలలో 32 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆయా కేంద్రాలకు చెందిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించినారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి 29వ తారీఖు చివరి తేదీ ఉండటంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇద్దరు పోవాలంతే. ప్రపోజల్ పేరు వేరే మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని టూర్ మీద ఉంటే వచ్చిందా ఊరినైనా గ్రేటర్ అని చూడమ్మా. థ్యాంక్ యూ సార్. మరి మంది ఎక్కువ నామినేషన్ వేస్తారు కూడా తీరా నేను అశోక్ ఏమని చెప్పాలి మంచి రోజు కదా సార్. సార్ స్టాప్ ఎవరు సార్ లేదు సార్ లేవరా ఓకేనా. సార్ మీ పేరు? నా పేరు అజయ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ, మహమ్మదాపురం. నామినేషన్ సర్పంచ్ 2వ సాధారణ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ నామినేషన్ కేంద్రంగా 3 గ్రామ పంచాయతీకి సంబంధించి మహమ్మదాపురం, దానుగల్లి, గెట్లమల్లికి సంబంధించిన వార్డు మెంబర్లు సర్పంచ్ నామినేషన్ ఇక్కడ స్వీకరించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఎవరైనా అభ్యర్థులు వచ్చినచో వార్డు సభ్యులు కానీ నెక్స్ట్ అలాగే సర్పంచ్ అభ్యర్థులు వచ్చినచో వాళ్ళకు సంబంధించిన పత్రాలు, నామినేషన్ పత్రము, ఎక్స్పెండిచర్ రిటర్న్ ఫామ్, అలాగే అటెండింగ్స్ అనుబంధము, ఈ 3 ఫామ్ను అందించి మరియు లాస్ట్లో ఎక్స్పెండిచర్ సంబంధించిన పత్రాన్ని వాళ్ళకి అందించి నామినేషన్కి అన్నీ పంపించడం జరుగుతుంది. అభ్యర్థులు లేకపోతే ప్రతిపాదికులకు సంబంధించిన నోటీస్ ఫామ్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. కావున వారికి ఏదైనా అనుమానం ఉన్నా, ఇబ్బంది ఉన్నా వాళ్ళు అడిగినచో వాళ్ళకు సంబంధిత వివరాలు వాళ్ళకి వెంటనే అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నామినేషన్ సెంటర్లో మానవపురం సంబంధించి 10 వార్డులు మరియు సర్పంచ్, గానుగల్లికి సంబంధించిన 8 వార్డులు మరియు సర్పంచ్, అలాగే ఎర్లమల్లిపల్లికి సంబంధించిన 8 వార్డులు, 1 సర్పంచ్. ఈ స్థానాలకి ఇక్కడ పోటీ జరుగుతుంది. గానుగల్లి ఎస్సీ రిజర్వ్ అయింది, అలాగే మహమ్మదాపురం బీసీ ఉమెన్కి రిజర్వ్ అయింది, అలాగే గట్లమల్లపల్లి జనరల్కి రిజర్వ్ అయింది. దీనికి సంబంధించిన అభ్యర్థులను వచ్చినచో వాళ్ళకు సంబంధించిన వివరాలు అందించి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లకు నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది.
ఈ రోజు నుంచి నామినేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే నాంపల్లి మండల పరిధిలోని మహమ్మదాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కూడా మనతో పాటు మహమ్మదాపురం గ్రామ పంచాయతీలో నామినేషన్లు వేయడానికి చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగా నాంపల్లి మండలంలోని మహమ్మదాపురం గ్రామము బీసీ మహిళ కేటాయించబడింది. ఇక్కడ మహిళా అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకున్నాము. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మేడం ఇప్పుడు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగిందండి. అవునండి, మహమ్మదాపురం గ్రామానికి మహిళా రిజర్వేషన్ వచ్చింది, బీసీ ఉమెన్ వచ్చింది. కాబట్టి మేము ఇవాళ నామినేషన్ వేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ బీసీ మహిళ కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే బీసీ మహిళ నామినేషన్ వేయడం సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. వారి మాటలోనే మనం చూసాము. ఇక్కడ నామినేషన్లు వేసిన మరుక్షణము ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తారో ముందు ముందు మనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రతి ఉద్యోగి ఎన్నికల ప్రక్రియలో పూర్తి నిబద్ధతతో ఎన్నికలు సజావుగా సాగే విధంగా పనిచేయాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఉద్యోగి ఎన్నికల ప్రక్రియలో పూర్తి నిబద్ధతతో ఎన్నికలు సజావుగా సాగే విధంగా పనిచేయాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు తమ విధులను సమయపాలనతో, బాధ్యతతో నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళిలో బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీములు, జోనల్ ఆఫీసర్లు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, పోలింగ్ కేంద్రాల నుండి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వరకు వాహనాలను సమకూర్చుకోవాలని, మ్యాన్ పవర్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులు పరస్పర సహకారంతో ఎన్నికల విధులను నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వెంకటాద్రి ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పుల వేనారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎడేబుల్ టీ కప్పుల తయారీ పరిశ్రమ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటు అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వయం శక్తితో ఆర్థికంగా ఎదగాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త మార్కెట్ యార్డ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏడీ బ్లూ టీ కప్పుల తయారీ పరిశ్రమ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటుకు వారి వంతు ప్రయత్నంగా టీ తాగండి కప్పు తినండి కాన్సెప్టుతో క్రంచీ క్రబ్స్ యూనిట్ను నెలకొల్పిన యాజమాన్యంను అభినందించారు. యువత ప్రైవేట్ రంగాలలో అంది వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. కాస్త చదువు, ఇంకాస్త సృజనాత్మకత తోడైతే ఎలాంటి విజయాలైనా సాధించవచ్చని పేర్కొన్నారు. సమాజం కోసం పోరాడే నాయకుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ననే అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాలతో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వట్టే జానయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాలతో నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి నల్గొండ ప్రెస్ క్లబ్లో టీఆర్పీ పార్టీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్కి సంబంధించి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు అని ఎక్కడ కూడా రాయబడలేదని గుర్తు చేశారు. 50% సీలింగ్ అనేది కేవలం సుప్రీంకోర్టు నిర్ణయించి అమల్లోకి తీసుకొచ్చిన రూల్ మాత్రమే అన్నారు. అలాగే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అయిన ఆర్టికల్ 15(4), 16(4), 16(4), 16(4) కూడా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని ఎక్కడా రాయబడలేదని చెప్పబడలేదని అన్నారు. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ అగ్రవర్ణాల పార్టీలు, అగ్రవర్ణాల నాయకులు బీసీలను ఎలా అణగదొక్కాలని తీసుకొచ్చిన సీలింగ్ మాత్రమే అని అన్నారు. మండల కమిషన్ తీసుకొచ్చినప్పుడు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామని బీసీలను మభ్యపెడుతూ మోసం చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కేవలం 17% రిజర్వేషన్ పరిమితం చేసి బీసీలను ఎలా అనగదొక్కాలని చూస్తున్నారన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల కోసం ప్రశ్నించే పోరాడే నాయకుడు కేవలం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒకే ఒక్కడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే బీసీలకు న్యాయం జరగాలన్నా కేవలం టీఆర్పీ పార్టీతో మాత్రమే న్యాయం జరుగుతుందని బీసీ సామాజిక వర్గానికి తెలియజేస్తున్నానని వారు అన్నారు. బీసీలకు న్యాయం జరగాలన్నా, రాజ్యాధికారం రావాలన్నా యువత బీసీ ప్రజలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్గా, వార్డు మెంబర్స్గా పోటీ చేయాలని అన్నారు. బీసీలు ఎవరైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తారో వారికి టీఆర్పీ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుందని, మీ గెలుపు దిశగా టీఆర్పీ పార్టీ పనిచేసి మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా సర్పంచ్గా కానీ వార్డు మెంబర్స్కి కానీ పోటీ చేయాలనుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులను సంప్రదించవచ్చని అన్నారు. ఫోన్లో కానీ నేరుగా కానీ కలిసి మద్దతు పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మేడబోయిన సాయి, ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఏ వరుణ్ కుమార్, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సోషల్ మీడియా ఏ వినోద్ చారి, పి నాగార్జున, టీఆర్పీ కార్యకర్తలు వట్టె లింగరాజు, పూర కిరణ్, మామిడి ఉదయ్, ఏర్పుల రాజు, గుగులొత్తు సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ బీసీల యొక్క ఐక్యతను చాటుతున్నటువంటి తరుణంలో కూడా మరి వాళ్ళు ఉన్నటువంటి పార్టీలు నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తే కోర్టులు వాటిని మరి స్టే ఇచ్చినటువంటి సందర్భంలో రోడ్ల మీదకి వచ్చి మేమందరం కూడా బీసీల పక్షాన ఉన్నాం, బీసీలకు 42% రిజర్వేషన్ అనేటటువంటిది అది వాస్తవంగా న్యాయమైనటువంటిది అని రోడ్ల మీదకి వచ్చి పేపర్లలో ఫోటోల కోసం, టీవీలలో ముఖం కనపడటం కోసం మరి చేసినటువంటి నాయకులందరూ కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి హర్రీబరిగా ఇవాళ 17% రిజర్వేషన్తోనే ఎన్నికలకు పోతూ ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేకపోవడం నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. ఇవాళ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు బీసీలు ఎప్పుడు ఐక్యం గారు, వీళ్ళు 109, 110, 120 కులాలుగా ఉండేటటువంటి బీసీలు వీళ్ళలో ఐక్యం గారు. వీళ్ళని ఐక్యం కాకుండా ఈ 75 ఏళ్ళ నుండి మేము ఏ రకంగానైతే వీళ్ళని వంచినమో మరి ఇప్పుడు కూడా గదే పద్ధతిలో పోతామనుకొని ఈ 3కు 3, 4కు 4 పార్టీలన్నీ కూడా ఇవాళ చీకట్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ 2 రోజులలోనే నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ ఎన్నికలకు పోతూ మరి ఇవాళ బీసీల యొక్క నోర్లలో మన్ను పోస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే, బీసీల యొక్క ఉన్నతి చెందాలంటే, వాళ్ళ అభివృద్ధి చెందాలంటే మరి వాళ్ళ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చెప్పినటువంటి విధంగా మాస్టర్కి ఏదైతే ఉందో అది రాజ్యాధికారం అనేటటువంటి దాంతోనే ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజల యొక్క మన ఆశలు ఆశయాలు నెరవేరాలంటే రాజ్యాధికారం రావాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని సెప్టెంబర్ 17వ తారీఖున ప్రారంభించి మరి 2-3 నెలలు కూడా కాకముందే ఈ రాష్ట్రంలో ఒక ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా
అవగాహన చేసుకుంటున్నటువంటి పరిస్థితులను చూసి ఇక్కడ ఉండబడినటువంటి దుర్మార్గపు ఈ అగ్రవర్ణ పార్టీలు ఇవాళ మళ్ళీ ఈ తప్పుడు పద్ధతులతోని వీళ్ళని వంచేటటువంటి కుట్రలతోనే ఎన్నికలకు పోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి 109 కులాలను ఐక్యం చేస్తూ ఇలా కులాలుగా ఏకం చేసి బీసీలుగా ఐక్యమై మేమంతా ఒక్కటే, మేమంతా బీసీలం అనేటటువంటి ఏకత్వంతోనే ఏకైక నినాదంతోనే ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రాజ్యాధికార పార్టీ లక్ష్యం ఇవాళ రాజ్యాధికారాన్ని అందుకోవడం అనేటటువంటి సిద్ధాంతంతో ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మరి ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరం కూడా ఇవాళ ఏకమై ముందుకు పోతున్నాం అనేటటువంటి నినాదంతో మరి యొక్క సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఏదైతే జనరల్ స్థానాలు ఉన్నాయో మరి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనరల్ స్థానాలంటే ఇప్పటి వరకు ఈ అగ్రవర్ణ పాలకులు అవి రెడ్డి ఎలమ కమ్మ స్థానాలుగా మాత్రమే మరి క్రియేట్ చేసి మన వర్గాలందరికీ కూడా అక్కడ మనం పోటీ చేయడానికి అనర్హులం అనేటటువంటి ఉద్దేశంతో ఉంచినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ప్రతి జనరల్ స్థానంలో ఖచ్చితంగా ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఆ పోటీ చేస్తున్నటువంటి ప్రతి నాయకునికి కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా మరి మేమందరం కూడా వారికి మద్దతు పలుకుతూ ఉన్నాం. వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధంగా ఉందనేటటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా ఆ పోటీ చేస్తున్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు, ప్రతి దళిత బిడ్డకు, ప్రతి గిరిజన బిడ్డకు కూడా ఇవాళ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఇవాళ మనం స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నట్లయితే మరి రాబోయే ఎన్నికల్లో 2028 మన టార్గెట్గా ఇవాళ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ ఊరికి పోయినా కనీసం 1-2 గుడిసెలు కూడా లేనటువంటి ఈ వర్గాలు ఇవాళ 70-80 సంవత్సరాల నుండి మరి మనల్ని పరిపాలించుకుంటూ ఇవాళ మనం 70-80 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా గ్రామాలలోకి పోతే ఇందిరమ్మ ఇల్లు కోసం, మరి రేషన్ కార్డు కోసం, మరి 2000 పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకునే కాడనే ఉన్నాం తప్పితే మనం ఏ ఒక్కరం కూడా రాజకీయాలు శాసించి మన వర్గాలకు ఏం కావాలో అందించేటటువంటి కాడ ఏ ఒక్కరు కూడా లేకపోవడానికి కారణమైనటువంటి కారకులైనటువంటి వారు ఎవరో మరి గుర్తుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారకులే ఈ అగ్రవర్ణ పాలకులు నేటికి మన వర్గాలని వంచిస్తూ, మన వర్గాలని అణచివేస్తూ, మన వర్గాలకు ఎలాంటి రాజకీయ అవకాశాలు లేకుండా ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందంటే రాత్రికి రాత్రి అమలైపోతూ ఉంటుంది. ఆ వర్గాలు ఉన్నది 5% అయితే ఆ వర్గాలకు అందుతున్నది ఇవాళ 12% రిజర్వేషను. ఇది ఎక్కడి న్యాయం? ఎట్లా సాధ్యమవుతుందంటే ఇవాళ మనం వేస్తున్నటువంటి ఓటుతోనే ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆ ఓటు ద్వారా వేసినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మనం కడుతున్నటువంటి పన్నులన్నీ ఇవాళ అక్కడికి పోయిన తర్వాత ఆ మూట నిప్పి పంచే కాడ వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకొని మనకు మాత్రం ముష్టేసినట్టుగా ఇవాళ గ్రామాల్లో సంక్షేమ పథకాలు పెడుతున్నాం అని చెప్పి ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఇవాళ ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీలని వేటిని కూడా నెరవేర్చకుండా ఇవాళ 2000 పెన్షన్ని 4000 పెంచుతాను ఒక మాట ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉండబడినటువంటి తన పిల్లల యొక్క ఆప్యాయతకు నోచుకొని వృద్ధ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి 2000 పెన్షన్ పెంచకపోగా ఇవాళ 5 ఎకరాలు 10 ఎకరాల వరకే కట్టడి చేస్తారు, రైతు బంధువు రుణమాఫీ ఉచిత కరెంట్ అని చెప్పినటువంటి దుర్మార్గుడు ఇవాళ 100 ఎకరాలకు 1000 ఎకరాలకు ఇవాళ ఆ యొక్క రైతు బంధుని ఉచిత కరెంటుని అందిస్తూ వాళ్ళకు మాత్రం 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి పెడుతుండు. ఈ సంక్షేమ కార్యక్రమాల కాడికి వస్తే నన్ను కోసిన పైసలు లేవు, నన్ను చంపిన పైసలు లేవు, నేనేం చేయను అనేటటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ ఇవాళ మూసీ నది ప్రక్షాళన పేరుతోనే మరి అక్కడ ఒక అవినీతికి మరి ఇవాళ ఏదైతే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే 1,00,000 కోట్లు దోచిండో ఇవాళ ఈయన మూసీ ప్రాజెక్టు, అది కాకుండా ఇవాళ 4th సిటీ ఇంకొకటి నిన్నేలా మాట్లాడుతూ ఉన్నారు 5 లక్షల కుంభకోణం అని. అంటే ఇలాంటి స్కీమ్లతోని ఇలాంటి స్కామ్లతోని ఇక్కడ ఉన్నటువంటి వర్గాలను వంచి వీళ్ళని రాజకీయంగా విద్యా ఉద్యోగాలకు దూరం చేసి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజ్యాన్ని అందుకోవాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో దోపిడీ చేస్తున్నటువంటి ఈ వర్గాలని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్థానిక సంస్థల్లో ఏ పార్టీ కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏది కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన పార్టీలు కావు. అవన్నీ కూడా
రెడ్డి వర్గాలకు కమ్మ వర్గాలకు ఎల్మ వర్గాలకు చెందిన పార్టీలు ఆ పార్టీలకు ఓటేసి గెలిపించిన మన జాతి బిడ్డలున్న అక్కడ బందీలుగా ఉంటారు. కానీ మనకెక్కడ కూడా మన కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాదు. అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెజారిటీ ప్రజలకు రాజ్యాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారాన్ని అందించి ఈ వర్గాల కష్ట సుఖాల్లో భాగస్వాములై ఈ వర్గాలను ఆదుకునేటటువంటి ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. మీరందరూ కూడా ఈ 75 ఏళ్ల తర్వాత మన ఓటుని మనం వేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. మన ఓటు మన బిడ్డకి వేసుకునే అవకాశం వచ్చింది. మన ఓటు మన పార్టీకి వేసుకునేటువంటి అవకాశం వచ్చింది. మనం వేసుకున్నటువంటి ఓటుతోని వచ్చే అధికారాన్ని మనమే పాల్గొని ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన జాతిని పరిపాలించుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఆవిర్భవించినటువంటి పార్టీ ఈ అగ్రవర్ణ 75 ఏళ్ల తర్వాత ఒక బీసీల వేదికగా బీసీల గొంతుగా బీసీల అభివృద్ధి ధ్యేయంగా వచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ. కాబట్టి మరి ఈ పార్టీ మన పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కూడా మరి ఓన్ చేసుకొని అక్కడ పోటీ చేస్తున్నటువంటి మన జాతి బిడ్డల్ని మరి వాళ్ళ స్థానిక సంస్థలు గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సిడబ్ల్యూసి మరియు ఐసిడిఎస్ బాల్య వివాహాల నిర్మూలన బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సిడబ్ల్యూసి మరియు ఐసిడిఎస్ బాల్య వివాహాల నిర్మూలన బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకై కృషి చేయాలని, అలాగే బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేస్తూ బాల్య వివాహాల నిరోధం కోసం ఏర్పాటు చేసిన 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని 18 సంవత్సరాలలోపు అమ్మాయిలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్యంలో వివాహాలు చేసుకోవడం ద్వారా కలిగే నష్టాలపైన అవగాహన కల్పించారు. అదేవిధంగా ఫోక్స్ చట్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పరిసరాలలో ఎవరైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు. అనంతరం బాలల హక్కులను కాపాడడం, బాల్య వివాహాలను అరికట్టడంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, సిడబ్ల్యూసి చైర్మన్ కృష్ణయ్య, ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ గణేష్, పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఖమ్మం నగరంలోని అత్యంత పవిత్రమైన జమ్మిబండ ప్రాంతం గురువారం నాడు ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతి ఏటా దసరా ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగి ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో సరిగ్గా గుడి స్థలానికి ఆనుకొని ఉన్న ప్రైవేట్ సంస్థలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండడంపై
స్థానికులు బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోనే అత్యంత పవిత్రమైన జమ్మిబండ ప్రాంతం గురువారం నాడు ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతి ఏటా దసరా ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగే ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో సరిగ్గా గుడి స్థలానికి ఆనుకొని ఉన్న ప్రైవేట్ స్థలంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంపై స్థానికులు, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున జమ్మిబండ వద్దకు చేరుకొని నిరసన తెలియజేశారు. సంఘటన స్థలంలో ఏర్పాటు చేస్తున్న షాప్ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజా సమస్యపై పోరాడుతుంటే పోలీసులు లిక్కర్ షాప్ యాజమాన్యానికి ప్రైవేట్ సెక్యూరిటీగా ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపించారు. కేవలం యాజమాని ఫిర్యాదు మేరకు ప్రజలను, మహిళలను అక్కడి నుండి వెళ్లగొట్టడం, బెదిరించడం ఎంతవరకు సమంజసమని వారు పోలీసులను నిలదీశారు. ప్రైవేట్ ప్రాపర్టీ అయినా సరే అది ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే ప్రశ్నించే హక్కు తమకు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రజలు, నాయకులు ర్యాలీగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులతో జరిగిన చర్చల్లో బీజేపీ నేతలు పలు కీలక అంశాలను లేవనెత్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేవాలయాలు, పాఠశాల, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలనే రూల్ ఉన్నప్పటికీ అధికారులు కేవలం టేపులతో కొలతలు వేసి 101 లేదా 102 మీటర్లు ఉందని, టెక్నికల్గా అనుమతులు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. ఈ ప్రాంతంలో వైన్ షాప్ ఏర్పాటు చేస్తే తాగిన మైకంలో ఆకతాయిలు చేసే న్యూసెన్స్ వల్ల స్థానిక నివాసితులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని, హిందువుల పవిత్ర మనోభావాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్ అధికారులు ఇంకా పూర్తిస్థాయి ప్రతిపాదనలు ఖరారు కాలేదని, 100 మీటర్ల నిబంధనతో పాటు ప్రజల అభ్యంతరాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2 రోజుల్లో పూర్తిస్థాయి విచారణ జరిపి వివరాలు తెలియజేస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. అయితే ప్రజా వ్యతిరేకత ఉన్న ఈ షాప్ను తక్షణమే రద్దు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. గడిల నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శీలం పాపారావు, నాయకులు వీరవెల్లి రాజేష్ గుప్తా, బోయినపల్లి సురేష్, మంద సరస్వతి, రుద్రగాని మాధవ్, రిగన్ ప్రతాప్, పాలెపు రాము, కందాల శ్రీకృష్ణ, రజనీరెడ్డి, మణి, తుమ్మ హిందూ, మేడ సంపత్, పొట్టిమూర్తి జనార్దన్, పొట్టిమూర్తి వాణి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారి హౌస్ కూడా సంబాద్రి లక్ష్మీనరసింహ స్వామి జమ్మిబండలో బ్యాక్ సైడ్ స్థానికులే. అక్కడ ఏంటంటే మీరు హిందువులు అతి పవిత్రంగా భావించేది దసరా ఉత్సవాలు ఖమ్మానికి తరమానికంగా జరుపుకునేటువంటి జమ్మిబండ తరతరాల నుంచి అక్కడ చాలా అతి పవిత్రంగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తారు, అమ్మవారి ఉత్సవాలు చేస్తారు, ప్రతిదీ ఉత్సవాలు అక్కడ చేస్తారు. సో దాని గోడ కానుకొనే మీకు టెండర్ పర్మిషన్ ఇచ్చారు వైన్ షాప్కి. చెక్ చేయాలి, ప్రపోజల్ రాలేదు, అది చూసుకున్న తర్వాత రూల్స్కి అగైనెస్ట్ అయితే ఎటువంటి ఒకటి రూల్స్ కు అనుకూలంగా ఉన్న ఒకవేళ అక్కడైతే పెట్టదు. స్థానికులందరూ కూడా డిమాండ్, ప్రజల యొక్క మనోభావాలు మీరు తీసుకోవాలి. ఇప్పటికొక వాళ్ళు 1 వీక్ నుంచి పోరాడుతున్నారు, వాళ్ళకి సరైన రెస్పాన్స్ రాలే, మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము కూడా హిందూ దేవాలయాల పక్కన కానీ లేదా బడుల పక్కన కానీ పెట్టద్దు, ఇంకెక్కడైనా పెట్టండి, దానికి మేము ఎవరు అబ్జెక్షన్ చేసలేదు, ప్రభుత్వం అన్ని చోట్ల ఇస్తుంది కాబట్టి వాళ్ళని ఇంకొక ప్లేస్ ఏదన్నా ఉంటే చూసుకోమనండి. మరి దానికి గోడకు ఆనుకోనే మాట్లాడతాను ఉంది ఇమీడియట్ గా. నేను స్థానికుడిని సార్, అక్కడ ఇప్పటికే డిస్టర్బెన్స్ ఏరియా ఉంటుంది, మీరు కూడా రండి. స్కూల్స్ ఉన్నాయి సార్. అర్ధరాత్రి లేడీ డాక్టర్స్ డ్యూటీ చేసుకుని వెళ్తారు సార్, వాళ్ళ రక్షణ ఉండదు. ఇప్పటికీ గొడవలు చేస్తున్నారు అక్కడ. ఆడపిల్లలు, నర్సులు కూడా అర్ధరాత్రి డ్యూటీ చేసుకుని ఒంటరిగా వెళ్తూ ఉంటారు, వాళ్ళకు కూడా రక్షణ లేదు. పైగా పక్కన స్కూల్స్ ఉన్నాయి, నివాస స్థలాలు ఉన్నాయి, తర్వాత రేషన్ వెళ్లే వాళ్ళు ఉన్నారు సార్. ఫ్లోటింగ్
ఎక్కువగా ఆడవాళ్ళు మహిళలు ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది సార్, ఒక రక్షణ ఉండదు. ఇది ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా, మనోభావాల దృష్ట్యా మీరు అక్కడి నుంచి ఎక్కడికన్నా వాళ్ళని ఒకవేళ మీరు పర్మిషన్ ఇచ్చినా గానీ దాన్ని రద్దు చేసి వేరే చోట పెట్టండి సార్, అక్కడైతే వద్దు. అక్కడైతే వైన్ షాప్, బార్ షాప్ కానీ సంబంధించింది ఏది కూడా అక్కడ పెట్టదు సార్. ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ మేము వాళ్ళని అడిగాం, ఇవాళ వాళ్ళ ఓనర్ని పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు, మీ దగ్గర కాపీ ఉందా, మాకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ నుంచి పూర్తిగా చెప్పారు, మీరు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకున్నట్టు. మీరేంటంటే ప్రపోజల్ రాలేదని మీరు అంటున్నారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ మిస్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఎక్సైజ్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం వాళ్ళు అంటారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళిపోయారు, మీరేం ప్రపోజలే రాలేదు. నా దగ్గరికి అట్లా ప్రపోజల్ ఫస్ట్ తారీఖే ఓపెనింగ్ అని చెప్తున్నారు మాకు. ఇప్పుడు చట్టంలో లెటర్ అండ్ స్పిరిట్ అని ఉంటుంది. లెటర్ అంటేనేమో మీరు చెప్పే ప్రకారం 100 మీటర్స్ కరెక్ట్ గా 101 మీటర్ ఉన్నా కూడా మీరు టెక్నికల్ క్వాలిఫై అవుతారు. కానీ దాని పక్కన రాజ్యాంగానికి ఒక పదం రాసిపోతారు, స్పిరిట్ అని. ఇది 100 మీటర్లు హాస్పిటల్కి 102 మీటర్ల దగ్గర ఉంది కాబట్టి నేను టెక్నికల్గా ఇస్తానంటే హిందూ మనోభావాన్ని దెబ్బతీసినట్టు. ఈ దేశం ఇంకా అధోగతి పాలు పట్టించే పరిస్థితి ఇప్పటికే చెప్పేది. నేను మిమ్మల్ని మీ సమయం తీసుకోండి, మీరు రికార్డులను పరిశీలించుకోండి. ఆ లెటర్ ఏదో మీరు టెక్నికల్ అన్నారు కదా, క్వాలిఫికేషన్ అటు పక్క బడి ఉంది, ఇటు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఇటు పక్క హాస్పిటల్ ఉంది, అటు పక్క గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత అక్కడే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అదేం గుడి కాదు, వెలిసిన స్వయంభూ కాదు వైన్ షాప్ అనేది. అక్కడే పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలా, ఆ గుడికి ఆనుకొనే. ఎందుకంటే ఈ మధ్య ప్రభుత్వం చాలా చెప్తుంది మేము ఓన్లీ ఫర్ ముస్లిం అని, ముస్లిం పార్టీ అని. కాబట్టి దానికోసం ఏమన్నా హిందువులను ఇబ్బంది పెట్టే ఆలోచన ఉంటే మాత్రం అది సమాజానికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. రెండోది అట్లేముండదు, మేము ఏదన్నా మీరు ఆఫీసర్లు సార్, మీరు ఆఫీసర్లు మీ మీద మాకు ఎటువంటి అపనమ్మకం లేదు, మీ మీద నమ్మకం ఉంది, అధికారుల మీద నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్థానికులే సార్, ఒత్తిడి ప్రశ్నే లేదు. అంటే మీరేమంటున్నారంటే ప్రపోజల్ ఇంకా మీ దగ్గర రాలేదంటున్నారు. ఏ వ్యక్తి కూడా వ్యాపారం చేసుకుంటూ అంత ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ చేయడు, అప్రూవల్ లేకుండా, పర్మిషన్ లేకుండా అనేది. మరి మేము చెప్పేవాళ్ళం, మేము వినేవాళ్ళం. మరి జనం ఏమనుకుంటున్నామో తెలీదు. ఇంత భారీ ఎత్తున వైన్ షాప్ కడుతూ మీరు ఒక జిల్లా స్థాయి అధికారులు మాకు ప్రపోజల్ రాలేదంటున్నారంటే మరి దాన్ని మేము వేరే విధంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవడైనా సరే వ్యాపారం నేను అది కాదు. అసలు ప్రపోజల్ అంటే వాళ్ళకి అప్రూవల్ లేకుండా అంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారనేది మాత్రం మరి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆఫ్ ద రికార్డ్ చేసుకుని ఎవరు చూస్తారో చూసుకున్నా అని చెప్పారు. మీరు చెప్పుండకపోవచ్చు, మీరు చెప్పారంటలేదు. అంటే మీకు ఏదైనా చెల్లుబాటు అయితే మీరు కట్టుకోండి, నేను చూసుకుంటే పర్మిషన్ బాధ్యత. ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళకి మీరు చుట్టూ చేసి ఉంటారు, మీ దగ్గర రాకపోవడం సత్యమై ఉండొచ్చు, నేను కానట్లేదు. కాకపోతే ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది అది సభ్య సమాజం అంటే డిపార్ట్మెంట్ కూడా అది చెప్పింది నాకు అర్థమైంది. కూడా స్కూల్ దగ్గరలోనే ఉంది స్వామి, కొద్దిగా దాన్ని పరిశీలించండి ఎక్కడ పెట్టాలి. ఎందుకంటే మీకు ప్రొవిజన్లో ఇంత ఏరియా ఉన్నప్పుడు బడ్ల దగ్గర గుళ్ళ దగ్గరే పెట్టాలనేది కొత్తగా వచ్చారు. తర్వాత ఇంకొకటి మళ్ళీ మీకు ఆన్ ద రికార్డ్ అనుకోండి, ఆఫ్ ద రికార్డ్ అనుకోండి, ఇక్కడ రోటరీ నగర్, ఇందిరానగర్ దగ్గర స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇందిరానగర్ కరెక్ట్ పర్ణశాల, ఇది టేకులపల్లి రోడ్డు ఉంది కదా, ఆ స్కూల్ కానుకోనే. భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతున్న రూరల్ ఎస్ఐపై డీజీపీకి, ఎస్పీకి బాధితులు కంప్లైంట్ చేశారు. ప్రహరీ గోడ నిర్మాణం కూల్చివేసి తమ ప్లాట్లో వేసిన ఇనుప కంటైనర్ తీసివేసి తమ నిర్మాణానికి ఆటంకపరచకుండా తగు జాగ్రత్తలు కల్పించాలని, న్యాయం చేయాలని డీజీపీ హైదరాబాద్, నల్గొండ ఎస్పీకి బాధితుడు కర్ణాటి యాదగిరి మొరపెట్టుకున్నారు.
భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతున్న రూరల్ ఎస్ఐపై డీజీపీకి, ఎస్పీకి బాధితులు కంప్లైంట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటి యాదగిరికి చెందిన ఫ్లాట్ హైదరాబాద్ రోడ్ మర్గూడ. ఫ్లాట్కు సంబంధించి అన్ని లీగల్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు కలిగి ఉండి మున్సిపల్ పర్మిషన్ వచ్చి నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లోనికి భూ కబ్జాదారులు ప్రవేశించి ప్రహరిని దౌర్జన్యంగా కూల్చివేసి దౌర్జన్యంగా ఇనుప కంటైనర్ డబ్బా వేసిన వ్యక్తులకు వత్తాసు పలుకుతూ రూరల్ ఎస్ఐ వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఫ్లాట్లో వేసినటువంటి తీసివేయకుండా కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాట్కు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలిస్తానని, ఫ్లాట్కు సంబంధించి తనకు లేని అధికారాలని వినియోగిస్తూ విచారణ పేరుతో జోక్యం చేసుకుంటూ భూ కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నారు. ఇట్టి నల్గొండ జిల్లా ఎస్పీకి, డీజీపీ హైదరాబాద్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులలో మా ప్రహరీ గోడ నిర్మాణం కూల్చివేసి మా ఫ్లాట్లో వేసిన ఇనుప కంటైనర్ తీసివేసి మా నిర్మాణానికి ఆటంకపరచకుండా తగు రక్షణ కల్పించాలని, మాకు న్యాయం చేయాలని డీజీపీ హైదరాబాద్, ఎస్పీ నల్గొండని కోరడమైనది. వెనుకబడ్డ ప్రాంతం గిరిజనులు నేనున్నా అంటూ పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప మహోన్నత ఆదర్శమూర్తి ఐడి సాల్మోన్ రాజు అని పలువురు వ్యక్తులు కొనియాడారు. వారి సేవలను స్మరించుకుంటూ దేవరకొండ పట్టణంలో స్థానిక ఎంబీ జాన్ చర్చిలో ఎలెన్ లోవెన్ వార్కంటిన్ 138వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వ్యక్తులు మాట్లాడారు. వెనుకబడ్డ ప్రాంతం గిరిజనులు నేనున్నా అంటూ పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప మహోన్నత ఆదర్శ మూర్తి ఐడి సాల్మోన్ రాజు అన్నారు. వారి సేవలను స్మరించుకుంటూ దేవరకొండ పట్టణంలో స్థానిక ఎంబీ జాన్ చర్చిలో ఎలోన్ లోవెన్ వార్కంటిన్ 138 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దేవరకొండ ప్రాంతంలో 1918వ సంవత్సరంలో ఎంబీ హై స్కూల్ను ప్రారంభించి ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా విద్యను అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె ప్రారంభించిన ఎంబీ హై స్కూల్ను విద్యను అభ్యసించిన వారు గొప్ప ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని, వారిలో మన దేవరకొండ ప్రాంతానికి చెందిన ప్రస్తుత శాసనసభ్యులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, వారి సతీమణి జ్యోతిలు ఇదే పాఠశాలలో విద్య అభ్యసించారన్నారు. అంతేకాకుండా దేవరకొండ పట్టణంలో పరిసర ప్రాంతాలకు ఎంబీ హై స్కూల్ అంటే అందరికీ సుపరిచితమే కాకుండా దానికి ఒక గొప్ప చరిత్ర కలిగిన పాఠశాలగా ఇప్పటికీ దేవరకొండ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని చూరగొన్నది. అంతేకాకుండా ప్రతి ఏటా ఆమె జ్ఞాపకార్థంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పాటు వారి జ్ఞాపకార్థంగా కూడా ఇలాంటి వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తామని అన్నారు. ఎంతో ఆశతో వచ్చిండ్రు. అవును నాయన, ప్రేమ ప్రేమ అంటే ఎలాగంటే తీయని ద్వారా ఆమె పాతవారిని అమ్మగారి పీరియడ్లో ఉన్నటువంటి వారందరినీ చదివిస్తే చాలు వారికి సంబంధించిన చాలా చక్కగా వారి యొక్క అనుభవాలు పంచుకుంటారు. మన మధ్యలో శ్రీమతి పి కమలమ్మ గారు అమ్మగారు ఉన్నప్పుడు హాస్టల్లో చదువుకొని అమ్మగారి యొక్క అనుభవాలని పొందుకున్నటువంటి అమ్మ ఈ కమలమ్మ గారు దయచేసి దూర ప్రాంతం నుంచి వచ్చారు. సిద్ధు కాకినాడ నుంచి వచ్చారు. చాలా సంతోషం. ఆరిపోను
మోకరించి 2 మోకాళ్ళ చాలా లోతు గుంతలు పడ్డాయి. కాబట్టి అక్కడ చక్కటి పాట పాడినందుకై 1914 to 1918 అప్పుడు మా ఫాదర్ చింతపల్లి ఉండేవారు. కలరా వచ్చి మా ఫాదర్ తల్లిదండ్రులు చనిపోయారు. కానీ ఈయనకు మతం తెలియదు. పిల్లలు వచ్చి తల్లిదండ్రులు లేని వరకు హాస్టల్ ఓపెన్ చేసినని చెప్తే అప్పుడు మా ఫాదర్ తీసుకొచ్చారు. మా ఫాదర్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ నేనే పెడుతున్నాను. ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఎన్ని కార్స్ ఉన్నాయి. దయచేసి లేవగలిగిన వాళ్ళు చాలాసేపు అవుతుంది మనం కూర్చొని కాబట్టి ఒకసారి దయచేసి అందరం చేసి కూడా యోగి మహిమ. గత సంవత్సరం 2024 నుంచి నవంబర్ 2025 నవంబర్ వరకు చనిపోయినటువంటి వారిని మనం జ్ఞాపకం చేద్దాం. ప్రతి ఒక్కరిని సీరియల్గా రాశాను, డేట్ వైజ్గా రాశాను. కాబట్టి మరి చనిపోయిన వారిని నేను లిస్ట్ చదువుతాను. అందరికీ మనం 1 నిమిషం జ్ఞాపకం చేసుకుందాం. శ్రీమతి దోసపాటి బర్ణవాస్ లీలమ్మ గారు 8/12/24 చనిపోయారు. రెవరెండ్ చిట్టిబాబు పాస్టర్ పడకులంపల్లి పాస్టర్ గారు 26/12/2024 చనిపోయాడు. ఈయన దేశముఖంలో పాస్టర్. రెవరెండ్ విపి జోసెఫ్ గారు అలున్నాయ్ ఎక్స్ చైర్మన్. దోసపాటి జోసెఫ్ గారు 7/1/2025 చనిపోయారు. శ్రీమతి నాగయ్య చనిపోయారు. గంధం శామ్యుయల్ పాల్, మీరు మనందరికీ తెలుసు, వారు అమెరికాలో జరగడానికి ప్రాముఖ్యులు. ఆగిపోయేటువంటి దాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయించడానికి ఆయన పడేటువంటి ప్రయాస అంతా ఇంత కాదు. ఆయన కూడా మరి 2025లో చనిపోయాడు. 3/2/2025లో చనిపోయారు. 16/5/2025లో చనిపోయారు. రెవరెండ్ డాక్టర్ టిటి ఆర్నాల్డ్ గారు, వీరు మన జీసీ ప్రెసిడెంట్, మన ఎంబీఎస్ స్టూడెంట్ కానప్పటికీ మరి ఆయనను మనం జ్ఞాపకం 25/5/2025లో చనిపోయారు. కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్లోని సైదాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో షేర్ ద విజన్ సేవా సంస్థ 200 మంది బాధితులకు 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సొంతంగా కదలలేని, మెదలలేని దయనీయ స్థితిలో ఉన్న కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు ఆ సేవా సంస్థ అధ్యక్షుడు నారాయణరావు, కోశాధికారి పాల్ సద్గుణారావు చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్లోని సైదాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో షేర్ ద విజన్ సేవా సంస్థ 200 మంది బాధితులకు 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సొంతంగా కదలలేని, మెదలలేని దయనీయ స్థితిలో ఉన్న కండరాల క్షీణత వ్యాధిగ్రస్తులకు ఆ సేవా సంస్థ అధ్యక్షుడు నారాయణరావు, కోశాధికారి ఫాల్ సద్గుణరావు చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ నగరం నలుమూల నుంచి వచ్చిన 200 మంది బాధితులకు, వారి సహాయకులకు భోజనం సమకూర్చారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు నారాయణరావు మాట్లాడుతూ, మానవత్వంతో స్పందించే మనసున్న తన మిత్ర బృందంతో కలిసి షేర్ ద విజన్ సంస్థను ఖమ్మంలో ప్రారంభించి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనాథ విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు, వృద్ధాశ్రమాలకు, మానసిక దివ్యాంగులకు, నిశ్చాయులైన నిరుపేదలకు జీవనానికి అవసరమైన నిత్యావసర సరుకులను, దుప్పట్లను, వస్త్రాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. జన్యు సంబంధమైన సమస్యతో కండరాల క్షీణత వ్యాధికి గురైన వారు ఒకరి సహకారం లేనిదే కాలు సైతం కదలలేని
సొంతంగా చేతితో ఆహారం తినలేని దయనీయమైన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధికి చికిత్స లేకపోవడం, వ్యాధిని నిరోధించే బలమైన పోషకాహారం కొనుగోలు చేసే శక్తి పేదలకు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కుటుంబాలను ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని కోరారు. తెలంగాణ మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ బాధితులకు నెలకు 15,000 పింఛన్ మంజూరు చేయాలని, కేర్ టేకర్లను నియమించాలని, తమకు సానుభూతి కాదు సహకారం కావాలని ప్రభుత్వాన్ని కోరారు. షేర్దా విజన్ సంస్థ కోశాధికారి ఫాల్ సద్గుణరావు, ఐఏఎస్ సదర్న్ పోలీస్ ఎస్ఐ పృథ్వీరాజ్, యాకత్ పూర ప్రాంత భాజపా నాయకుడు వీరేందర్ యాదవ్, కండల లక్షణత బాధితుల సంఘం నాయకులు పాల్గొన్నారు. పిల్లలందరికీ భోజనం అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి, మీ దగ్గరికే వస్తాయి సరుకులు. ప్రత్యేక సదుపాయాలు సాధిద్దాం. సార్ ఒక ఫోటో ఇక్కడ చూడండి అందరూ. ఫోటో ఒకసారి ఇక్కడ చూడండి. బాధపడుతున్నారు. ఒక 200 కుటుంబాలకు మేము సహాయం చేయడం జరిగింది. వారు ఏంటంటే వారి పనులు వారు చేసుకోలేరు. చూశారు, వీల్ చైర్లో ఉన్నారు. వారు ఏదైనా పని చేసుకోవాలంటే వారి ఇంకొకరు సహాయం కావాలి. సో వారి కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేయాలి. సో వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులు మొత్తానికి 20 రోజులు సరిపడమైన రైస్ బ్యాగు, గ్లాస్ రైస్ వారికి మేము సహాయం చేయడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వేరే వాళ్ళ పక్కలకి ఇవ్వండి. అదిగా హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో జరపాలని సూచించిన జనరల్ పరిశీలకులు రవి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి రోజు దాఖలు చేసిన ఆశావాహుల నామినేషన్లు. ప్రతి ఉద్యోగి ఎన్నికల ప్రక్రియలో పూర్తి నిబద్ధతతో పనిచేయాలి అన్న స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్. యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి. తెలంగాణలో 2008
2028 ఎన్నికల్లో రాబోయేది బీసీ ప్రభుత్వమే స్పష్టం చేసిన వట్టే జానయ్య యాదవ్. బాల్య వివాహాల నిర్మూలనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. డీఎస్పీ శివరాం రెడ్డి. ఎక్సైజ్ అధికారులపై ఖమ్మం ప్రజల మండిపో భూ కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతున్న రూరల్ ఎస్ఐపై డీజీపీకి ఎస్పీకి కంప్లైంట్ చేసిన బాధితులు. ఘనంగా ఎలోన్ లెవెన్ వార్కెంటిన్ 138వ వార్షికోత్సవ వేడుకలు. షేర్దా విజన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 200 మంది బాధితులకు 8 లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.